హాయ్ ఇండియా. సో ఈ వీడియో ద్వారా ట్రాలీ బ్రష్ కటర్ గురించి డెమో చూపిద్దాం అనుకుంటున్నా. మోస్ట్లీ మీరంతా అన్బాక్సింగ్ ట్రాలీ బ్రష్ కటర్ చూసే ఉంటారు. మేము కూడా ఒక 3 days నుంచి వర్క్ చేస్తున్నాం దానిపైన. ఓవరాల్గా మాకు క్లారిటీ రావడానికి కొంచెం టైం పట్టింది. సో ట్రాలీ బ్రష్ కటర్ 3-4 days ట్రై చేసిన తర్వాత, ఇప్పుడు కూడా ట్రై చేసిన తర్వాత ఇంకోసారి మీ ముందు ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో ఒకసారి చేసి తర్వాత దాని ఫీడ్బ్యాక్ ఇద్దామనుకుంటున్నాం. ఫస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో, తర్వాత నేను దాని గురించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ ఉందా ఎలా ఉంది అనేది చెప్తాను నేను. ఓకే, కమ్ విల్ గో అండ్ సీ. చూడండి, చాలా నీట్గా కట్ అవుతుంది. గ్రౌండ్ లెవెల్కి బాగా కట్ అవుతుంది. ఎక్కువ గడ్డి ఉన్నప్పుడు ఇది నీట్గా కట్ చేసుకోవడానికి, అది ఎస్పెషల్లీ లేడీస్ కట్ చేసుకోవడానికి చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఉంది ఇది. సో చూసారు కదా బ్రష్ కట్టరు ఎలా వర్క్ చేసిందో. బేసిక్గా ఇది లేడీస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. పెద్దగా క్యారీ చేసేదానికి వెయిట్ ఏం మన చేతుల్లో ఉండదు, అంతా టైర్ మోస్తుంది కాబట్టి పెద్దగా వెయిట్ ఉండదు మనకు. మోస్ట్ ప్రాబబ్లీ లైక్ 1 or 2 kgs ఆ వెయిట్ ఉంటుంది అంతే. అది కూడా మనం పుష్ చేయడానికి మాత్రమే మనం కొంచెం ఎఫర్ట్ వేయాలి. ఎఫర్ట్ అంటే పెద్ద ఎఫర్ట్ ఏం కాదు, లేడీస్ వర్క్ చేసుకోవచ్చు కూల్గా. ఇది ఎందుకు బాగా ఉపయోగపడుతుంది అంటే, బేసిక్గా ఇప్పుడు మనము చెట్టు చుట్టూ క్లీన్ చేసుకోవడానికి, అంటే పాది చేసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి, బేసిక్గా కలుపు ఉంటే తీసేసుకోవడానికి. ఇప్పటి వరకు మీరు చూసింది 2 teeth బ్లేడ్ అంటారు దాన్ని. అంటే 2 సైడ్లు ఒక హారిజాంటల్గా ఉంటుంది, అది 2 సైడ్ బ్లేడ్ కట్ చేస్తుంది. సో అందుకని 2 teeth బ్లేడ్ అంటారు దాన్ని. 2 teeth బ్లేడ్ ఎలా వర్క్ చేస్తుంది అనే దాన్ని చూసారు. సేమ్ మెథడ్ 3 teeth బ్లేడ్ అని వస్తుంది. 3, 42, 52, 60 సంథింగ్ బ్లేడ్ టీత్స్ ఉండే బ్లేడ్స్ వస్తాయి. సేమ్ సిమిలర్గా వర్క్ చేస్తుంది. ఈ బాక్స్ పీస్తో మనకు 3 మెటీరియల్స్ దొరుకుతుంది. ఏది అంటే ఈ 2 teeth బ్లేడ్ అనేది ఒకటి, 3 teeth బ్లేడ్ అనేది ఒకటి, ఇంకోటి ట్యాప్ అండ్ గో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఆ ట్యాప్ అండ్ గో కూడా దొరుకుతుంది. ఈ అన్బాక్సింగ్ ట్రాలీ బ్రష్ కటర్ లేడీస్ వరకు తీసుకుంటే చాలా చాలా బాగుంది. అంటే లేడీస్ ఈజీగా వెయిట్ క్యారీ చేసేదానికి కాదు కాబట్టి, వాళ్ళు కూడా అగ్రికల్చర్ చేయాలంటే సింపుల్గా, లేక గార్డెన్ ఉంటుంది ఎవరి దగ్గర అయినా, గార్డెన్ని క్లీన్ చేయడానికి కానీ, లేదా చెట్టు చుట్టూ క్లీన్ చేసుకోవడానికి, కలుపు తీసేసుకోవడానికి కానీ చాలా బాగుంది. ఇది సింపుల్గా ఉంది, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒకసారి నేను పెట్రోల్ వేస్తే నాకు ఆల్మోస్ట్ ఫస్ట్ టైం వేయడం అది 1 hour 45 minutes వచ్చింది. మోస్ట్లీ అది ఇంకా అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రావచ్చు. డిపెండ్స్ మనం ఎలా యూస్ చేస్తామని. మనం కరెక్ట్గా యూస్ చేయకపోతే అది 1 hour కూడా రావచ్చు. మాకైతే ఇప్పటి వరకు యావరేజ్గా 1 hour 30 minutes వరకు వచ్చింది. చాలా బాగుంది. మా పర్సనల్ ఒపీనియన్ తీసుకుంటే చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఇన్ని రోజులు నేను బ్యాక్ ప్యాక్ వేసుకొని
బ్రష్ కటర్ యూస్ చేసి నేను వర్క్ చేసేవాడిని. మన వర్క్ అంటే జెంట్స్ వర్క్, లేబర్ వర్క్ బాగా వర్క్ చేయగలరు బ్యాక్ ప్యాక్తో అయితే. అదే లేడీస్ వర్క్ చేయాలంటే ఇలాంటి కంఫర్ట్ జోన్ వాళ్ళకి ఈనేయాలి, లేకపోతే అది వాళ్ళు వెయిట్ ఎత్తుకొని అలా చేయడం కొంచెం కష్టం కదా, మీకు తెలుసు కదా. సో ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ అకార్డింగ్ టు మీ. అండ్ ట్యాప్ అండ్ గో ఎలా వాడడం, దాంతోపాటు ఇంకా 2 అటాచ్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. 2 అటాచ్మెంట్స్ ఏవి అనేది ఆన్ గోయింగ్ వీడియోలో మీరు చూస్తే గిన మీకు ఒక క్లారిటీ ఇస్తాను. సో కీప్ వాచింగ్. ఇప్పుడు ట్యాప్ అండ్ గో గురించి చూద్దాం.
ట్యాప్ అండ్ గో చూసారు కదా. సో ట్యాప్ అండ్ గో అయిన తర్వాత ఇంకో 2 అటాచ్మెంట్స్ అని చెప్పాను కదా. యాక్చువల్లీ ఆ 2 అటాచ్మెంట్స్ ఏమంటే మనము బ్రష్ కటర్ నుంచినే వాటర్ కూడా పంప్ చేయొచ్చు. ఇంకోటి సా కూడా ఉంటుంది, చైన్ సా. సో ఏదైనా కట్లు కానీ వుడ్ కానీ ఏదైనా కట్ చేసుకోవాలన్నా కూడా మనము బ్రష్ కటర్ యూస్ చేసే కట్ చేసుకోవచ్చు. బట్ మన దగ్గర ఉండేదానికి ఈ ట్రాలీ బ్రష్ కటర్కు అది మ్యాచ్ అవ్వట్లేదు. బట్ నా దగ్గర ఇంతకు ముందు ఉంది కదా, ఏది బ్యాక్ ప్యాక్ బ్రష్ కటర్ ఉంది కదా, దానికి వర్క్ అవుతున్నాయి. కానీ దీనికి వర్క్ కాలేదు. దానికి వర్క్ కావడం అంటే ఏదో మెజర్మెంట్స్లో డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ మెజర్మెంట్స్ మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు ఇంకో వీడియోలో బ్రష్ కటర్ ద్వారా వాటర్ ఎలా పంప్ చేయడం, చైన్సా ఎలా యూస్ చేయడం అనే దాని గురించి కూడా ఇంకో వీడియోలో ఇస్తాను. సో బేసిక్గా ఈ వీడియోలోనే కంప్లీట్ చేద్దాం అనుకున్నా, బట్ మెజర్మెంట్స్ అది మ్యాచ్ కావట్లేదు. ఎందుకు మ్యాచ్ కావట్లేదు, ఏం డిఫరెన్స్ ఉంది, అది కొన్ని విషయాలు నేను తెలుసుకున్న తర్వాత ఇంకో వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడికి ట్రాలీ బ్రష్ కటర్ లేడీస్ కూడా యూస్ చేయొచ్చు, జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. హైట్ కూడా అంతే, ఫ్లెక్సిబుల్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేడీస్ హైట్ కావాలన్నా జెంట్స్ హైట్ కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్ ఫర్ ఎనీబడి. గార్డెన్ ఉన్న వాళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టు, లేదా హార్టికల్చర్ క్రాప్స్ చెట్టు చుట్టూ క్లీన్ చేసుకోవడానికి, మధ్యలో క్లీన్ చేసుకోవడానికి. సో దీనికి ఇంకోటి కల్టివేటర్ కూడా వాడచ్చు. ఆ కల్టివేటర్ కూడా మన దగ్గర ఉండేది మ్యాచ్ కావట్లేదు. సో ఈ 3 అటాచ్మెంట్స్ ఇంకో వీడియోలో నేను ఆ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నేను తెలుసుకొని మళ్ళీ ఇంకో వీడియోలో అది ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాతనే మీకు చూపిస్తాను. సో అంతవరకు మీకు ఈ వీడియో ద్వారా ఈ ట్రాలీ బ్రష్ కటర్ ఏమన్నా మీకు ఇష్టమైతే మీరు నాకు కాల్ చేయొచ్చు. నేను ప్రైస్ చెప్తా, ఎలా షిప్ చేయడం చెప్తా. ఇది మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఈ వీడియో ద్వారా ఈ విషయం నేను తెలియజేయాలనుకుంటున్నా. ఇంకో వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్తో మోస్ట్ ప్రాబబ్లీ ఈ 3 అటాచ్మెంట్స్ కావచ్చు, లేదా మన దగ్గర ఇంకోటి కూడా ఉంది కదా అర్థాగర్ గురించి చూస్తాం. డిపెండ్స్ ఆన్ ద టైం. నాకు కూడా యాక్చువల్లీ హెల్త్ బాగాలేదు, బట్ స్టిల్ ఐఎమ్ కంప్లీటింగ్ దిస్ వర్క్ బికాజ్ చాలామంది అడుగుతున్నారు, చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో వాళ్ళని ఎక్కువ రోజులు వెయిట్ చేయడానికి ఇష్టం లేక నేను ఈ వీడియో యాక్చువల్లీ ఇప్పుడు 10 o'clock అయింది అంతే. చాలా ఎండలు ఉన్నాయి. మధ్యాహ్నం 1 గంటకు ఉండేదానికన్నా ఎక్కువ ఎండలు ఉన్నాయి ఈరోజైతే. చూసారు కదా ఎలా మాడిపోయాను, ప్లస్ హెల్త్ కూడా బాగాలేదు. సో ఫైన్. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకో వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. See you. Bye-bye.